లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో ఉన్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే గెస్ట్ అనే కన్నా కూడా ఒక న్యాచురల్ అమ్మ అని చెప్పుకోవచ్చు అనమాట. 1981లో కరెక్ట్గా నాకు బాగా గుర్తుంది. నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది దాని గురించి. తిల్లు ముళ్ళులో ఉమా అండ్ కలియుగం తెలుగులో ఎవరు ఈ సిల్వర్ స్క్రీన్ మీద తలుక్కుమన్న తార అని అందరూ అనుకునే లోపే మళ్ళీ ఒక 10 years కనిపించకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ 1991లో ప్రత్యక్షం అయిపోయి తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఎక్కువ చేస్తూ తెలుగులో అసలు కనిపించకుండా పోయింది ఈమె. ఏమైపోయారు అనుకుంటున్న టైంలో కరెక్ట్గా మళ్ళీ మా జనరేషన్ వచ్చే టైంకి, ఇంకొక జనరేషన్ వచ్చే టైంకి అఖండాలో బాలకృష్ణ అమ్మగా కనిపించి, ఓ మై గాడ్, అమ్మ అంటే ఇలా ఉండాలి కదా, అమ్మతనం అంటే ఇలా చూపించాలి కదా సినిమాలో అనుకున్న చాలా మందికి కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. బట్ అఖండ తర్వాత మళ్ళీ ఏమైపోయారు, మళ్ళీ ఇది ఎక్కువైపోయింది అనమాట. చాలామంది అడిగారు చెన్నై వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరు విజయ్ చంద్రశేఖర్ గారు ఇంటర్వ్యూ చేయకపోతే ఈసారి బాక్స్ బద్దలైందని చెప్పారనమాట. నేను కూడా అదే చెప్పాను ఆమెకి. సో నా కోసం టైం ఇచ్చి బిజీ షెడ్యూల్లో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ విజయ్ చంద్రశేఖర్ గారు. అమ్మా నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇంట్రొడక్షన్ అండ్ వెరీ కైండ్ వర్డ్స్. నిజంగా కొంతమంది ఆర్టిస్టులను చేస్తున్నప్పుడు చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది, మాకు అనిపించింది, వాళ్ళకి అనిపించింది. కానీ కొంతమందిని చూస్తేనే అనిపించింది వీళ్ళు అసలు ఆర్టిస్టులేనా, వీళ్ళేంటి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు, ఇలానే ఉంటారా లేకపోతే మనం వచ్చారని ఇలా ఉంటారా అనిపిస్తే కొంచెం ఆగిన తర్వాతైనా మనకు అనిపించింది న్యాచురల్ కాదులే, ఆర్టిఫిషియల్ కావాలని. బట్ స్క్రీన్ మీద, స్క్రీన్ వెనక ఒకేలాగా ఉండే ఆర్టిస్టు తమిళ్లో నేను చాలామందిని కనుక్కుంటే చెప్పారు, విజయ్ చంద్రశేఖర్ గారు గోల్డెన్ స్పూన్ అయినప్పటికి కూడా ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తారు, ఏం కావాలో చేసి పెడతారు అలాంటి ఒక వ్యక్తి అని. అసలు ఏమైపోయారు? 33 years బ్యాక్ మాకు కనిపించారు, మళ్ళీ మొన్న అఖండలో కనిపించారు. ఎలా అనిపిస్తుంది 33 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ స్క్రీన్ మీద విజయ్ చంద్రశేఖర్ యాజ్ ఏ ఉమాగా ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏమనిపిస్తుంది? తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తెలియాలి అందరికీ. నేను చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానండి. మా నాన్నగారు నేను నన్ను ఒక పెద్ద జడ్జి పోస్ట్లో చూడాలని అనుకునేవారు ఆయన. అందుకని లా చదివాను. ఐఎమ్ బేసికలీ లా గ్రాడ్యుయేట్ అన్నమాట. సో చదువు మూలాన బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో చదువుకుని మళ్ళీ ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి మరి అమెరికాలో కూడా పర్స్యూ చేసి అక్కడ ఇండియన్ కాన్సులేట్లో కూడా పనిచేస్తూ ఉన్న టైంలోనే ఇంటికి వచ్చి నన్ను పిల్లని అడగంగానే పెళ్ళికి అలా అలా అలా. సో ఆ స్టేజెస్ ఏది నేను మిస్ అవ్వలేదు నా లైఫ్లో. కాలేజ్, వర్కింగ్, వెడ్డింగ్, కరెక్ట్ టైంలో పిల్లలు, అలా నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఎక్కువ నేను ఈ ఫిలింకి ఇచ్చింది ఓన్లీ ఆఫ్టర్ మై సెకండ్ ఇన్నింగ్స్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. 10 years గ్యాప్ తీసుకున్నాను. అవునండి. ఇప్పుడు కూడా నేను వరుసగా ఇది చేయట్లేదు, ఇన్స్టాల్మెంట్లో వచ్చా నేను. యాక్చువల్లీ 5 years గ్యాప్, అగైన్ 10 years గ్యాప్, అగైన్ 7 years గ్యాప్ అలాగా. సో మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఎక్కువగా చేయటం మొదలెట్టాను. పిల్లలు ఒక 8-9 years వచ్చే వరకు మళ్ళీ ఒక గ్యాప్, ఒక 10 సంవత్సరాల గ్యాప్. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు చేశాను, మళ్ళీ గ్యాప్. అలా ఏర్పడింది. బికాస్ ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తమిళనాడు ఐ హ్యావ్ డన్. ఓకే, ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్యాప్ ఇచ్చి రావటం మూలాన నేను ఫ్రెష్గానే ఉన్నా, స్టీల్ అవ్వలా. ఓకే, ప్రతి పిక్చర్లోనే కనిపిస్తుంది, అన్నీ ఒకేలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అనే పేరు నేను పొందలేదు. ఇట్ సో హ్యాపెండ్ ఫర్ మీ, పీపుల్ వేర్ లుకింగ్ ఫర్ మీ ఫర్ గుడ్ బెస్ట్ రోల్స్. ఐ డోంట్ నో వై. ఐఎమ్ బ్లెస్డ్.